రాణి, ఇప్పుడు తెలుస్తుంది మీ మరిది గురించి అసలు ఏం జరిగిందో. హే, మీ మరిది వస్తున్నాడే. ఏంటోదినా రమ్మన్నారు? ఏంటా? నీకు మీ అన్నయ్యకి పడదు, అలాంటిది మీ అన్నయ్య కోసం నీ ఉద్యోగాన్నే వదిలేసావు. అసలేం జరుగుతుంది తిరుపతిరావు? నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి? చెప్తాను వదినా. అసలు ఏం జరిగిందంటే, అయ్యా తిరుపతిరా, ఏంటమ్మా? కరెంటు బిల్లు కట్టాలయ్యా, డబ్బులు ఇవా? కరెంటు బిల్ల? నా దగ్గర డబ్బులు లేవమ్మా. నీ పెద్ద కొడుకుందమ్మను మొన్న పండక్కి తెచ్చాడుగా 1000 రూపాయలు పెట్టి కొత్త చీర. ఎప్పుడులాగే అమ్మని చూడుకోకుండా పొగరుగా మాట్లాడిపోతున్నా నేను. అప్పుడే ఒకటి వచ్చాడు వదినా. వాడు చెప్పిన మాటలకి నా గుండెలు పగిలిపోయినాయి. 14 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా? చాలా కష్టపడ్డా మీ ఇంట్లో ఎతకటానికి, చివరికి ఇక్కడ దొరికారు.